హాయ్ అండి. ఈరోజు కమ్మని టమాటా పప్పును చూపించబోతున్నాను. ఇది వినగానే అయ్యో మాకు టమాటా పప్పు తెలీదా, మీరు చూపించే వరకు అనుకోవద్దు. ఎందుకంటే రెసిపీ నేమ్ ఒకటైనా కూడా ఒక్కొక్కరు ఒక్కోలాగా చేస్తారు. ప్రాసెస్ టేస్ట్ కూడా చేంజ్ ఉంటుంది కదా. సో ఇంకా నేనైతే కుక్కర్లో కందిపప్పును నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ని వేసేసుకుని అరగంట పాటు నానబెట్టుకున్న పప్పులో టమాటా ముక్కలు, పసుపు, కొద్దిగా ఆయిల్ వేసేసుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకున్న తర్వాత కవ్వంతో బాగా మెదుపుకోవాలి పప్పును. తర్వాత రుచికి సరిపడ ఉప్పు, కారం, కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని వేసేసుకొని బాగా కలుపుకున్న తర్వాత బాండీలోకి ఆయిల్, ఆవాలు, జీలకర్ర, కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి వేసి ఫ్రై చేసి కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి వేసేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన ఉంచుకున్న పప్పును దీంట్లోకి వేసుకోవాలి. పోపులో నేను పసుపు వేసుకోవట్లేదు, ఎందుకంటే ఉడికించుకునేటప్పుడు కొద్దిగా పసుపును వేసుకున్నాను కదా, అందుకన్నమాట. ఇంకా పప్పు అనేది ఇలా మరిగేటప్పుడు కచ్చపచ్చగా దంచిన జీలకర్ర, వెల్లుల్లిని వేసుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. మరిగేటప్పుడే తినాలనిపిస్తుంది రైస్లో వేసుకొని. ఇంకా ఈ పప్పు పైన నురగంతా పోయి చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీగా టమాటా పప్పు రెడీ.